నమస్కార్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. నేనేనండి మీ మౌనిక. గుర్తుపట్టలేదా? ఓ, ఈ గెటప్ చూసా. ఇప్పుడు మనం ఈ వారం అంతా ఏ రెసిపీస్ చూస్తున్నాము? వాజ్వాన్ కాశ్మీరీ స్టైల్. మరి కాశ్మీరీకి తగ్గట్టుగా కదా నేను ప్రతిరోజు కాశ్మీరీ స్టైల్లో వస్తున్నాను. ఈరోజు నేను వచ్చిన స్టైల్ ఏంటంటే కాశ్మీరీనే, కాకపోతే కాశ్మీరీలో 3 ప్రాంతాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి జమ్మూ, ఇంకొకటి కాశ్మీర్, ఇంకోటి లడక్. ఇది లడక్ గెటప్ అనుకోండి. లడక్ లోని డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. అక్కడ ఆడవాళ్ళు చక్కటి డ్రెస్సెస్ ని వీవ్ చేస్తారు, అలాగే స్వెటర్స్. జమ్మూ కాశ్మీర్ కి పెట్టింది పేరు కదా ఊల్కి. అంతేకాదు, లడక్ లోని వింటర్ లో -డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. అక్కడ నదులు, సెలయేళ్ళు అన్ని గడ్డ కట్టుకుపోతాయండి ఐస్ తో. నాకైతే ఒకసారి వింటర్ లోని మంచి ఉలెన్ జాకెట్ వేసుకొని లడక్ వెళ్ళి అసలు ఎలా ఉంటుందా చూడాలి అని అనిపిస్తుంది. నా మాటలు వింటుంటే మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. చలో ఒకసారి వెళ్దాం జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అయినా, కాశ్మీర్ అయినా, లడక్ అయినా అక్కడ ఫేమస్ ఏంటి? వాజ్వాన్ రెసిపీస్. మరి ఈ వీక్ అంతా మీకు వాజ్వాన్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాను కదండి. మరి అలాంటి వాజ్వాన్ క్విజిన్ నుంచి తీసిన ఒక అద్భుతమైన రెసిపీ మీకోసం. అదే గార్లికీ మక్కై రోటీ. ఈ రోజు ఫస్ట్ రెసిపీ గార్లికీ మక్కై రోటీ. మరి చూద్దామా? గార్లికీ మక్కై రోటీ ఎలా చేయాలో నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అయితే మనం జనరల్ గా రోటీ చేసుకునేటప్పుడు గోధుమ పిండి వాడతాం, కానీ వాళ్ళు కార్న్ పౌడర్ తీసుకుంటారు. మొక్కజొన్నతో చేసిన పౌడర్ అన్నమాట. సో మొక్కజొన్న గింజల్ని డ్రై చేసి దాని పౌడర్ ఉంటుంది కదండి, కార్న్. ఆ కార్న్ పౌడర్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. దీంతోనే మనం ఈరోజు రోటీ తయారు చేయబోతున్నాం. సో మరి ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ కార్న్ పౌడర్ వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి ముక్కలు, అలాగే కొంచెం అల్లం. సో ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఆ తర్వాత సరిపడే అన్ని నీళ్లు వేసుకొని చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. దీన్ని ఎస్పెషలీ మనం కార్న్ పౌడర్తోనే చేసుకుంటామండి, గోధుమ పిండితో చేసుకోకూడదు. అండ్ గార్లిక్ కంపల్సరీగా వేసుకోవాలి. దీని పేరులోనే ఉంది కదా, గార్లికీ మక్కై రోటీ. అండ్ నార్త్ అనగానే కంపల్సరీగా రోటీ తింటారండి. సో మరి కాశ్మీర్ కూడా మనకు నార్త్ లో ఉంది కదా, అందుకే వాళ్ళ దాంట్లో కూడా, అంటే వాళ్ళ క్విజన్ లో కూడా రైస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో రోటీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ రోటీలో వీళ్ళు కార్న్ ఎందుకు యూజ్ చేస్తారంటే, కాశ్మీర్లోని కార్న్ విపరీతంగా పండుతుందండి. అంటే అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్ మొక్కజొన్నలు పంటకి చాలా తోడ్పడతాయన్నమాట. అంటే ఆ క్లైమేట్ లోని మొక్కజొన్నలు చాలా బాగుంటాయి, చక్కగా స్వీట్ గా ఉంటాయి అండ్ బోల్డ్ అని పండుతాయి. అబ్బా, ఎన్ని రకాల వెరైటీలు చేసుకోవచ్చు కదా. సో మరి ఇప్పుడు కలిపేసుకున్నాను కదా. మనం పచ్చిమిర్చి ఎందుకు వేసుకుంటున్నాం అంటే, కార్న్ ఎలా ఉంటుంది చెప్పండి? స్వీట్ గా ఉంటుంది కదా మొక్కజొన్నలు. మరి కార్న్ స్వీట్ గా ఉంటే రోటీ కూడా స్వీట్ గా వస్తుంది. సో అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే కారంగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ అండ్ వాజ్వాన్ రెసిపీస్ లోని ఇది టాప్ లిస్ట్ లో ఉన్న రెసిపీ. సో ఇప్పుడు రోటీ చేసుకుంటాను. అందుకనే ముందు ప్యాన్ ని హీట్ చేసుకోవాలి కదా.
తావాని ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాం కదా, ఇది కాస్త హీట్ ఎక్కాలి. ఇది హీట్ అయ్యేలోపు రోటీ చేసుకుందాం. రోటీ అంటే పల్చగా మన ఇంట్లో చేసుకుంటాం కదండి, సుక్క రోటీ. అలాంటి రోటీలు రావు, ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ గార్లిక్ యాడ్ చేసుకున్నాం, జింజర్ యాడ్ చేసుకున్నాం, కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. సో కొంచెం మందంగా పరాటాల్లాగా వస్తాయి. చేయండి కదా. ఇంకొకటి చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. వాళ్ళకి చాలా చలిగా ఉంటుంది కదండి కాశ్మీర్ అంటే. సో హీట్ కోసం వాళ్ళు ఎక్కువగా రోటీని ప్రిఫర్ చేస్తారు. కానీ వాళ్ళకు కూడా మన సౌత్లో రైస్ ఎలా అయితే పండుతుందో అక్కడ కూడా రైస్ బాగా దొరుకుతుంది. అండ్ వీట్ కూడా అంతే క్వాంటిటీలో చక్కగా పంటలు అయితే బాగా పండుతాయండి. అంటే మరి వింటర్లో నాకు ఒక డౌట్ వచ్చింది, అక్కడ అంతా ఐస్ అయిపోతుంది కదా, మరి అప్పుడు వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తాయి కదా. దీని గురించి నేను సర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడైతే ఒకవైపు బాగా ఫ్రై అయింది, ఇటువైపు కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకున్నాం. ఓకే, బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడానికి ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం. ఇది కార్న్తో చేసాం కాబట్టి పల్చగా రావు, అలాగే మనకు నచ్చిన షేప్లో రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనం అల్లం అలాగే వెల్లుల్లి ముక్కలు కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి మరీ పల్చగా చేసుకుంటే అవి చిరిగిపోతాయి. సో జాగ్రత్తగా చేసుకోండి. ఫర్ ఏ చేంజ్ మనం ఎప్పుడు నార్మల్ గోధుమ పిండితో చేసిన రోటీలు తీసుకుంటూ ఉంటాం కదా, కార్న్ కూడా చాలా మంచిది హెల్త్కి. సో కార్న్తో చేసిన రోటీల్ని ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, సో మరి రెడీ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని కాస్త టొమాటో, ఆనియన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, గార్లిక్ మక్కై రోటీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గార్లిక్ మక్కై రోటీకి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా,
పచ్చిమిర్చి 2, తరిగిన అల్లం 2 టీ స్పూన్లు, బియ్యం పిండి 3 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, ఉప్పు తగినంత. గార్లిక్ మక్కై రోటీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, నూనె వేసి కొంచెం నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోటీలా ఒత్తుకోవాలి. ఒక పాన్ పై నూనె వేసుకొని రోటీలను 2 పక్కలా కాల్చుకుంటే గార్లిక్ మక్కై రోటీ రెడీ. గార్లిక్ మక్కై రోటీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఎప్పుడు మనం మైదాతోని, గోధుమ పిండితోటి రోటీలు తయారు చేసుకొని తింటూనే ఉన్నాం. ఫర్ ఎ చేంజ్ ఈ కార్న్తో తయారు చేసిన రోటీని డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, తింటున్నప్పుడు తగులుతుంటే కొంచెం కారంగా స్పైసీగా ఉంది. బాగుంది. పిల్లలు ఉంటే మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి పచ్చిమిరపకాయలు. తినేటప్పుడు కారంగా ఉంటుంది కదా, వాళ్ళు తట్టుకోలేరు. పెద్దవాళ్ళు అయితే ఓకే, ఇది మాత్రం స్పైస్ ఉంటేనే మనకు బాగుంటుంది. సో సూపర్గా ఉందండి. అండ్ మిక్స్చర్ అనమాట, అన్ని రకాల టేస్ట్లు మిక్స్ అయ్యాయి. ఎందుకంటే మనం వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాము, అల్లం ముక్కలు వేసుకున్నాం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ రోటీ తినేటప్పుడు పంటికి తగులుతూ ఎంతో కమ్మగా టేస్టీగా ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చిన్న పిల్లలు ఎస్పెషలీ ఉంటే మాత్రం పచ్చిమిర్చి కొంచెం చిన్నగా కట్ చేసుకొని తక్కువ వేసుకోండి, లేదా అదొక్కటి స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే పాపం వాళ్ళకి కారంగా ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కూడా, అంటే లంచ్ బాక్స్లో, టిఫిన్ బాక్స్లో ప్యాక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మరి ఇది వాజ్వాన్ రెసిపీ కదండి, ఎంతైనా డిఫరెంట్ స్టైలే కదా. మరి నెక్స్ట్ రెసిపీ కాశ్మీరీ కట్టే బెంగన్. మరి ఈ బెంగన్తో చేసే రెసిపీ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. కాశ్మీరీ కట్టే బెంగన్ కి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి కాస్త. మరి ఈలోపు ఏం చేయాలంటే చాపింగ్ బోర్డ్ రెడీగా పెట్టుకుంటాను. హీట్ అయింది. ఫస్ట్ చెక్క వేసుకుంటున్నాను, దాల్చిన చెక్క. ఆ తర్వాత కొంచెం ఇలాచి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, కాస్త కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి. మనం అన్ని వేసి లాస్ట్లో మసాలా పౌడర్స్ అవి వేసుకుంటాం కదా, వీళ్ళ ప్రొసీజర్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత అల్లం పౌడర్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటారండి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకుందాము, ఆనియన్ ఫ్రై అవుతుంది. ఇలా ఏం చేయాలంటే వంకాయల్ని ఇలా స్లిట్ చేసుకోవాలి. మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటాం అలా. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇందులో మనం కట్ చేసుకున్న ఈ బ్యాంగన్ అంటే వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు వాటర్ వేసుకుందామా? ఈ వంకాయలు బాగా ఉడకాలి ఈ నీటిలో. అంటే మనం మసాలాలన్నీ వేసుకున్నాం కదండి, సో ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఫ్లేవర్డ్ వాటర్ కదా, ఇది ఈ బ్యాంగన్ వంకాయకి పట్టి సాఫ్ట్గా వంకాయ అయ్యి అప్పుడు రెడీ అయిపోతుంది మన రెసిపీ. సో వంకాయ ఎంతవరకు కుక్ అయిందో చూద్దామా? మసాలాల్లో బాగా కుక్ అయి కలర్ మారింది కదండి, సో కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా కొంచెం చిన్న ప్రొసీజర్ ఉంది, అది కూడా చేసేసుకుందాం. ఈలోపు వంకాయ ఇంకా సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో వీటిని కొంచెం ఇలా సైడ్ చేసుకొని ఇప్పుడు టొమాటో పీసెస్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సోంపు, ఇన్ని రోజులు బట్టి మీకు కాశ్మీరీ రెసిపీస్ అన్నీ నేను చూపిస్తున్నాను కదా, కొంచెం సిమిలర్గా ఉంటాయి వాళ్ళ రెసిపీస్. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఇందులో ఒక ఇంగ్రీడియంట్ లేదు, అంటే ఈ రెసిపీలో లేదు. గెస్ చేశారా? గెస్ చేసే ఉంటారు మీరు కూడా, నా అలాగే స్మార్ట్ కదా. పంచదార అండి, వాళ్ళు అన్ని రెసిపీస్లో పంచదార వేసుకుంటారు, ఇందులో మాత్రం షుగర్ వేసుకోలేదు వాళ్ళు. సో చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మన సౌత్ స్టైల్కి మ్యాచ్ అయ్యేలా ఉంది. ఓకే, మరి టొమాటో కూడా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుందాం, లాస్ట్లో వేసుకుందాం. వంకాయ తొందరగా కుక్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి పెద్దవైనా పర్వాలేదు, లేదు ఇంకా చిన్న చిన్న బుజ్జి బుజ్జి వంకాయలు ఉంటాయి కదండి, అవి వేసుకున్నా బాగుంటుంది. సో మీకు అలా కావాలంటే కూడా వేసుకోవచ్చు, కానీ పీసెస్గా కట్ చేయకండి, దీని స్టైలే ఇదనమాట. సో పీసెస్గా కట్ చేస్తే రెగ్యులర్ కర్రీ లాగా ఉంటుంది. సో ఇది బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ డిష్ తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డిష్ అవుట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మనం జనరల్గా కట్టా ఫుడ్ అంటే పుల్ల పుల్లగా ఉండడానికి ఏం చేస్తాం, చింతపండు యూజ్ చేసుకుంటాం. కానీ కాశ్మీరీ వాళ్ళు ఇది కట్టా బ్యాంగన్ కదా, ఇందులోని నిమ్మకాయ వేసుకుంటారు. అందుకనే నేను నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్నాను. కాశ్మీరీ వాజ్వాన్ స్పెషల్ రెసిపీ కాశ్మీరీ కట్టా బ్యాంగన్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కాశ్మీరీ కట్టే బ్యాంగన్ కి కావలసిన పదార్థాలు: నూనె 3 టీ స్పూన్లు, దాల్చిన చెక్క 1, జీలకర్ర 1 టీ స్పూన్, యాలుకలు 4, కారం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1, పెద్ద వంకాయలు 4, తరిగిన టొమాటోలు 2, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్. కాశ్మీరీ కట్టే బెంగన్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని చెక్క, యాలకులు, జీలకర్ర, ఇంగువ, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, అల్లం పొడి, ఉల్లిపాయలు, వంకాయలు, కొంచెం నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, సోంపు వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ రసం పిండుకుంటే ఎంతో రుచికరమైన కాశ్మీరీ కట్టా బెంగన్ రెడీ. కాశ్మీరీ కట్టా బెంగన్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తా. మీకు ఒకవేళ మరీ పుల్లగా కావాలనుకుంటే కొంచెం 2 నిమ్మ చెక్కలు పిండుకోండి, అప్పుడు బాగా పుల్లగా ఉంటుంది. కానీ అస్సలు చింతపండు మాత్రం యూజ్ చేయదు ఈ రెసిపీలో, ఎందుకంటే అది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. పుల్లగా ఉందండి. అండ్ మసాలాస్ అన్ని మనం వేసుకున్నాం కదా, ఫస్ట్ వేసుకున్నాం కదా పౌడర్స్ అన్ని, సో యమ్మీగా టేస్టీగా ఉంది. అండ్ మనం గుత్తొంకాయ చేసుకుంటాము, వంకాయతో రకరకాల రెసిపీస్ అన్ని చేసుకుంటాము కదా, వాళ్ళకి అంటే కాశ్మీరీ వాజ్వాన్ ఏదైతే క్విజిన్ ఉందో అందులోని ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. ఇది డెఫినెట్లీ రైస్తో చాలా బాగుంటుంది. సో రోటీతో మాత్రం తీసుకోవద్దు, ఆ కాంబినేషన్ మ్యాచ్ కాదు, సెట్ కాదు. డెఫినెట్గా రైస్తో తీసుకోండి, చాలా బాగుంటుంది. సో మరి ఈ రోజు నేను చూపించిన 2 రెసిపీస్ మళ్ళీ చెప్పనా, గార్లిక్ మక్కై రోటీ, అలాగే కాశ్మీరీ కట్టై బెంగన్, 2 కూడా సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 కాశ్మీరీ వాజ్వాన్ క్విజిన్ నుంచి తీసిన బెస్ట్ రెసిపీస్. సో మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 డెలీషియస్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు బాయ్.